మా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆదరణతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కలిసిమెలిసి ఉన్నాము. మేము రాజ్యాధికారం అనేది ఎట్లా మీతోని లాక్కోవాలనో మాకు వెన్నతోటి పెట్టిన విద్య. ఎందుకు తెలుసా? ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీలో ఏ విధంగా గెలిపించి చూపెట్టినాము, ఇప్పుడు మున్సిపాలిటీలో మీరెంత తగ్గిద్దామని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఇప్పటి వరకే 57% బడుగు బలహీన వర్గాలు బీసీ సోదరులు గెలిచిపోయారు. ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే మేము 80% వచ్చినాము. ఇంకా మిగతా రిజల్ట్ ఏదేది ఉందో అదంతా మేయర్లు కానీ చైర్మన్లు కానీ ఇవన్నీ మీరు మా దామాషా ప్రకారము మాకిస్తే 3 పార్టీలను గౌరవిస్తాము. ఇవ్వకుండా ఎవడైనా రెడ్డి అయినా వెల్మోడైనా మా పదవులు తీసుకున్నారంటే వాళ్ళను రాష్ట్రం అంతా తిరిగి నిలదీస్తాము. ఎక్కడైనా మిమ్మల్ని మనుగడ సాగనీయమని ఈ వేదిక ద్వారా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. అందుకే మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకొని మా బడుగు బలహీన వర్గాల వాటా ఎంతుందో అది మీరు క్యాప్చర్ చేయకుండా, డబ్బుల అహంకారం చూపెట్టకుండా, రాజకీయము చేయకుండా మా వాటా మాకిస్తేనే మీ ముందు మీ మనుగడ ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. లేకుంటే మా బీసీల రాజ్యాధికారం మేము ఏ విధంగా సంపాదించుకోవాలనో ఏ విధంగా చేయాలనో మా జయశంకర్ సారు, మా దేశం చిన్నమల్లయ్య, మా సర్దార్ సర్వాయి పాపన్ అయితే 375 సంవత్సరాల కిందనే మాకంతా సూచించిండు. కాబట్టి మేము చాకలైలమ్మను వీళ్ళందరినీ పెద్దలు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఏర్పడి మేము ఈ మొత్తము 2 సంవత్సరాల నుంచి నీతి నిజాయితీగా మేము పోరాటం చేస్తున్నాము. మా పత్రికా సోదరులకు కూడా అంతా తెలుసు.